అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక డైనమిక్ లీడర్ దగ్గర ఉన్నాం. మనం ఈరోజు నవాబుపేట్ మండల్ శ్రీకాంత్ ముదిరాజ్ అన్న గారి దగ్గర ఉన్నాం. మనం అన్నగారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అన్న? బాగున్నాం. ఎలా ఉంది రాజకీయం? రాజకీయం అంటే ఎలా ఉంది అంటే ఏం చెప్తాం, అనగారిన వర్గాలకు రాజకీయంగా అనుగుదొక్కబడుతూనే ఉన్నాం. వీళ్ళకు రాజకీయ అవగాహన లేదు కాబట్టి వాళ్ళని చైతన్యం చేయడమే మన పని. మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క సమస్యల పైన ఎలా చూస్తున్నారు మీరు? సమస్యలు అంటే మనకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే విద్యా, వైద్యం, ఉపాధి. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మనకు కావాల్సింది ఒక నాణ్యమైన చదువు, నాణ్యమైన వైద్యం. ఎందుకంటే పేదవానికి మన దగ్గర డబ్బు లేకుంటే మన దగ్గర మన పేద వర్గాల దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాల పేద వర్గాల దగ్గర, మైనారిటీ వర్గాల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బు లేకుంటది కాబట్టి నాణ్యమైన చదువునిస్తే వాళ్ళు ప్రభుత్వ బడులలో చదువుతారు మంచిగా. నాణ్యమైన ఫుడ్ పెడితే అక్కడ మంచిగా ప్రోటీన్స్ సంబంధించిన పప్పు కానీ ఫుడ్ సంబంధించిన అన్ని విషయాలు అన్ని మంచిగా బడులలో మంచిగా వస్తే మంచిగా ఉంటుంది. అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో నాణ్యమైన సదుపాయాలు అక్కడ అమలు చేస్తే, ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో స్కానింగ్స్ కానీ లేకపోతే అక్కడ ఫిజియోథెరపీ కానీ కార్డియాలజీ కానీ నైరాలజీ కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇవన్నీ కొద్దిగా అక్కడ ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ అమలు చేస్తే వీళ్ళు బయటికి ప్రైవేట్ పోయి అక్కడ లక్షల రూపాయలు అంటే వీళ్ళు ఇప్పుడు రూపాయి 500 సంపాదించాలంటే ఇప్పుడు చాలా కష్టపడతారు. మరి ఇక్కడ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వాళ్ళ ఒక ₹1,00,000 2,00,000 సంపాదించాలి. అక్కడ వాళ్ళు పోయి అక్కడ ప్రైవేట్ వాళ్ళలో పెట్టే పరిస్థితి ఉండకుండా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా చేస్తే బాగుంటుందని. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు బయట సొసైటీలో మీరు ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ పరిపాలన అంటే వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ వర్గాలు అనుభవం పడుతున్నారు. ఇప్పుడు వచ్చిన కూడా అదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని వచ్చి బీసీ కులగణన చేయాలని చెప్పింది. ఇప్పుడు ఈయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడతారు, డైరెక్ట్ ఆ పైన నుంచి వస్తారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని వచ్చి బీసీ కులగణన చేయాలని చెప్పింది. బీసీ కులగణన సరే జరిగిందా? ఎన్ని లెక్కలు బయటికి తీసారు? దాదాపు 60 వరకు బీసీలో ఉన్న దాన్ని కేవలం 50 లోపలనే దిగేదాన్ని ఏ విధంగా చూస్తారు? సరే, ఓకే. ఇప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు బీసీలకు న్యాయం చేయాలి. ఇప్పుడు బీసీ కులగాని అంటే ఏంటి? బీసీల లెక్కలు తీసి వాళ్ళ కులాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంత అనగదొక్కబడుతుంది అనేది వెలికి తీయాలి కదా. కులగానం చేసి ఇప్పుడు గప్పన పోయి పార్లమెంట్ లో మేము కులగానం చేసాం తెలంగాణలో అని చెప్పి అక్కడ పోయి జబ్బలు గుర్తుంటాం కాదు కదా. ఇప్పుడు బీసీలు 50 నుంచి 60% ఉన్నారు. చట్టసభల్లో అంత మందికి అవకాశం లేదు కదా. ఎందుకు ఇస్తలేదు మరి? ఇప్పుడు బీసీ కులగణన కనుక ఇప్పుడు కరెక్ట్ న్యాయం చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడేనా? ఎంతమంది మంత్రులు అగ్రవర్ణాలు ఉంటే ఎంతమంది బీసీ ఎస్టీలు ఉన్నారు? ఎక్కడుంది? అన్ని రకాల హామీలలో ఫెయిల్ అయింది. అక్కడ భూభారతి అని చెప్తా ఉంది. భూభారతి పరంగా సరే ఇప్పుడు చేస్తా అని చెప్తుంది, దాన్ని ఇప్పుడు కొనసాగుతుంది, దాన్ని ఇంకా మనం చేయలేము. కానీ ఇప్పుడు ఇల్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు అని చెప్తుంది. ఇందిరమ్మ ఇల్లు కూడా నేను చాలా గ్రామాల్లో నేను సర్చ్ చేసిన, ఆ ఇంట్లో ఊర్లో ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు ఉన్నారో ఆ లీడర్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే, ఆ లీడర్ ఎవరికైతే చెప్తారో ఎవరికైతే అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రం ఇల్లు శాంక్షన్ చేసినట్టు పరిస్థితి నడుస్తా ఉంది. ఇందిరమ్మ ఇల్లు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులకు మాత్రమే వచ్చిందా? ఇప్పుడు అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు ఎవరైతే ఎవరికి రాలేదంటారా? చాలా గ్రామాల్లో అదే నడుస్తుంది. ఇప్పుడు ఆడ పోయి గుడిసె ముందరికి నడుచుకుంటూ పోతుంటారు, కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడైతే ఎదురో వాళ్ళకి అంటే మనకి కమిషన్ ఉంటుంది. నేను పేర్లు చెప్పితే ఎక్కడెక్కడ అది నడుస్తుంది కాబట్టి చెప్తున్నా. మరి ఈ పరిస్థితి ఎందుకు? నిజంగా పేదవాడికి ఇల్లు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇల్లు కట్టిన తర్వాత డబ్బులు ఇస్తామని చెప్తా ఉంది. ఆయనకి ఆ డబ్బులు ఉంటున్నామంటే ఆ ఇల్లు కట్టుకుంటాడు కదా, అదేదో ముందే వాళ్ళే గవర్నమెంట్ కట్టించవచ్చు కదా. మరి బయట సొసైటీలో రేవంత్ రెడ్డి గురించి ఏమన్నా మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి అంటే మాటలు ఎక్కువ, పనితనం తక్కువ. ఆయన గురించి ఏం చెప్తాను? ఆయన ఏంటంటే పొడిచేటట్టు ఏదో ఈ పేదోళ్ళ నుంచి ఎట్లయితే మాట్లాడుతా అంటే పేదోళ్ళ బాధ ఎట్లయితే మాట్లాడుతా అన్ని అంటే యాక్టిఫై చేస్తారు మైండ్ అంతలోనే. నాకు అన్ని తెలుసు వాళ్ళ బాధలు,
ఇక అవన్నీ మాట్లాడితే వారు నిజంగా సపోర్ట్ చేస్తాం అనుకుంటారు కాబట్టి నిజాన్ని అట్లే మాట్లాడతారు, ఇది అట్లే సపోర్ట్ చేస్తారు. కానీ ఆయన ఏ విధంగా మనకు అన్యాయం జరుగుతుంది అనేది మనం గుర్తిస్తారు కదా. మరి 6 గ్యారెంటీల పైన మీ అభిప్రాయం ఏంది అసలు? 6 గ్యారెంటీ ఫెయిల్. ఎందుకని అట్లా? అరే ఏం చేసింది చెప్పు? ఎంతమందికి ఇప్పుడు రైతు బంధు ఇస్తామని చెప్తుంది. రైతు బంధు అందరికి చేసిందా? 4 ఎకరాల వాళ్ళకు ఉన్న వాళ్ళకి చేసిరు, ఉన్నట్టు వాళ్ళకు. మిగతా వాళ్ళకు అందరికి చేసిందా? 4 ఎకరాల అందరు ప్రతి ఒక్కరు చేసిందా? చేసిరు అన్న, చేయలేదు కదా. చాలా రకాల హామీలలో ఫెయిల్ అయింది బ్రదర్. దేని పరంగా అయితే ఇక్కడ ఫెయిల్. ఇప్పుడు గతంలో ఇప్పుడు మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన వార్త ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు పెట్టిండు కదా మహిళలకు. ఆ ఉచిత బస్సు అనేది రద్దు చేస్తాం కానీ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఆశ చూపెట్టి నిరాశ చేస్తున్నా మహిళలకు, లేకపోతే ఎట్లా? అయితే ఆ వార్త నేను చూడలేదు, కానీ దాని మీద మాట్లాడాల్సినటువంటి ఓకే దాని మీద మాట్లాడాల్సిన విషయం ఏంటంటే అది ఒక అది అసలు హామీ చేయనటువంటి హామీ అది. ఎందుకంటే ఫ్రీ బస్సు ద్వారా ఎవరికి న్యాయం జరుగుతుంది చెప్పు? అక్కడ ఆడపిల్లలు గుద్దుకొని రావడానికి కొట్టుకోనికే ఆ ఫ్రీ బస్ పెట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అదేదో విద్యార్థులకు, చదువుకున్న విద్యార్థులకు, స్టూడెంట్స్ కి పెడితేనంటే ఎంతో మంది చదువుకుంటారు కదా. ఇప్పుడు ఆటో కిరాయి లేని వాళ్ళు కూడా ఇది రోజుకు 50 రూపాయలు పెట్టాలి ఎందుకు అనే పరిస్థితి, ఇబ్బందులు ఉండి కూడా చదువుపిస్తారు చాలా మందిని. అదేదో విద్యార్థుల కోసం ఫ్రీ బస్సు పెడితే అయిపోతుంది కదా. ఈ ఫ్రీ బస్ వల్ల ఎవరికి ఉపయోగపడుతుంది? ఎందుకు తెలంగాణ ఖజానా ఆర్టిస్ట్ ఎందుకు పెడుతుంది అట్లా అనవసరమైన ఫ్యామిలీ పెట్టుకొని? అదే ఇప్పుడు ఆర్టిస్ట్ కి అన్ని కోట్లు ఇచ్చే బదులు అదేదో విద్యా వ్యవస్థకు, వైద్య వ్యవస్థకు పెడితే ఏమవుతుంది? బాగుపడుతుంది కదా తెలంగాణ, పేదరికం నిర్మూలన అవుతుంది కదా. ఇప్పుడు మీరు గ్రౌండ్ వర్క్ చేసారా? మీరు గ్రామాల్లో ఒకసారి విజిట్ అయ్యారా? చేసినా. అంటే గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఇప్పుడు ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉంటారు కదా ముసలి వాళ్ళు, వాళ్ళతో సర్చింగ్ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ పరిపాలన మీకు ఏమని చెప్పారు? మీకు అంతా ఫెయిల్ బ్రదర్. కేసీఆర్ వస్తే బాగుంది అంటే కేసీఆర్ వస్తే బాగున్నట్టు, ఈయన వస్తే రేవంత్ రెడ్డి వచ్చింది, ఈ రేవంత్ రెడ్డి వస్తే ఇంకోని కోరుకుంటారు. కానీ వీళ్ళు నిరంతరము ఈయన పోతే ఆయన పోతే ఇంకో ఆయన అని చెప్తారు. కానీ మేము అధికారంలో పోతే, మా వర్గాల వాడు అధికారంలోకి వస్తే మేము బతుకులు బాగుపడతాయి కానీ ఎందుకు ఆలోచన వస్తుంది అనేది మా బాధ. అందుకోసమే నిరంతరం మా అంబేద్కర్ గాని, పూలే గాని, ఛత్రపతి శివాజీ గాని, బుద్ధుడు, మా మహనీయులు, మన కాంశీరామ్ గాని, వీరందరూ ఏ విధంగా అయితే ఈ బహుజన వర్గాలను ఉన్నత స్థాయికి ఎదిగి వాళ్ళ రాజకీయ రంగాల్లో, చట్టసభల్లో, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఎదగాలి, వీళ్ళు సామాజిక సుఖ తీసుకురావాలని చెప్పేసి ఏ విధంగా అయితే వాళ్ళు పోరాటం చేస్తారో దాన్ని మేము భుజాలపై వేసుకొని మేము తీసుకెళ్తా ఉన్నాం. ఆ విధంగానే మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. దానికి పోయే దారిలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి బిఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి నెక్స్ట్ మేమే వస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అధికారంలోకి వస్తారంటే ఏ విధంగా వస్తారండి? ఏం చేసిరని, ఏం పొడిచిరని వస్తామని చెప్తా ఉన్నారు. గతంలో ఏం చేసిరని వస్తామని చెప్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది చెప్పండి నిరుద్యోగులకు? నిరుద్యోగులకు డబ్బులు లేక ఏమంటారు, ఉద్యోగాలు లేక రోడ్ల పాలయ్యారు. ఏడవైనా 10,000 జీతం, 15,000 జీతం చేసుకుంటా బతుకుతా ఉన్నారు. ఏం లాభం? అన్ని రకాలుగా ఫెయిల్. అది ఫెయిల్, ఇది ఫెయిల్. మరి సరే బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మేము న్యాయం చేస్తామని చెప్తాం. ఫస్ట్ మీరు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక అధ్యక్ష పదవి ఒక బీసీకి, బిఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ ఒక 70% బీసీలకు టికెట్లు ఇవ్వమని చూద్దాం, ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? అది ఇచ్చి రమ్మను. బీసీ ఒక ముఖ్యమంత్రి పార్టీ కలిస్తే ఒక బీసీకి మనం ఎందుకు ఇవ్వదు? మేమే గెలిపిస్తాం. ఇంకోటి ఏంటంటే వాస్తవానికి మనం మాట్లాడేది ఏంటంటే బయట టాక్ కూడా వెళ్తుంది, ఇక్కడ ఉన్న పలానా శ్రీకాంత్ ముదిరాజు గారు ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజల గురించి మాట్లాడతాడు అనే వాస్తవం వెళ్తున్నది. కానీ ముదిరాజుకు బాగా సపోర్ట్ చేస్తారని డప్పు కొట్టుకుంటున్నారని బయట పబ్లిక్ టాక్ ఉంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను అన్ని వర్గాలను కలుపుకొనే పోతాను. నేను ఏ విధంగా ఒక్క కులాన్ని మాత్రమే నేను ఆ విధంగా ఏముండదు, అది తప్పు. ఎవరైతే చెప్పారో దాన్ని అది 100% అది తప్పు. నేను అన్ని కులాలను, కాంశీరామ్ గారు ఏం చెప్పిండు, మన కులాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ అన్ని కులాలను ఆర్గనైజ్ చేసుకొని రాజ్యం మీదకి పోవాలని చెప్పేసి కాంశీరామ్ క్లియర్ గా చెప్పిండు. కులాన్ని నిర్మూలించడం ఈజీ కాదు అని చెప్పి కాంశీరామ్ గారు కట్టుకోతే చెప్పిండు. దాన్ని మనం అందరం కలిసి కులాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ
మన కులాలందరినీ జ్ఞానం వైపు వాస్తవాలు చెప్పుకుంటూ చరిత్రలో మనం ఎంత అన్యాయం అయిపోయినాము, ఎంత ఈ శూద్ర వర్గాలు ఎంత అనగదొక్కింది, శూద్ర వర్గాలను ఎంత అనగదొక్కింది ఈ యొక్క అగ్రవర్ణాలు అని చెప్పి వీళ్ళందరినీ కొద్దిగా వాళ్ళ చరిత్ర చెప్పుకుంటూ వాళ్ళని పైకి తీసుకోవాలని చెప్పిండు. ఆ విధంగానే ఫస్ట్ మన అన్ని కులాలను కలుపుకొని తీసుకెళ్తా ఉన్నాం. ఏంటంటే 100% బహుజన రాజ్యాధికారంలోకి రావడం అంతే. వస్తుందంట? ఎందుకు రాదు? ఎందుకు రాదు? ఏ విధంగా బరాబర్ వస్తుంది. ఏ విధంగా వస్తుంది? బరాబర్ ఈ రోజు కాకపోయినా రేపటికైనా వాస్తవమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ఏ ధర్మాలంటే కొన్ని రకాల ధర్మాలు ఉంటాయి, దొంగ ధర్మాలు ఉంటాయి. బహుజనులు అంటే బహుజనుల దగ్గర డబ్బు లేకుంటది. వాస్తవానికి మనం చెప్పాలంటే డబ్బు లేకుంటది, వీళ్ళ దగ్గర డబ్బు ఉంటది. వీళ్ళు తెచ్చి డబ్బులు మనకు వేలు పెడుతుంటారు. కానీ మన బహుజనులు ఇక్కడ మీటింగ్ ఉంటే ఫుడ్ పెట్టే స్తోమత లేకుంటుంది అన్న. వాస్తవాన్ని చెప్పాలంటే మరి ఏ విధంగా వస్తుంది అని బల్ల గుద్దుకొని చెప్తున్నారు మీరు. ఇప్పుడు బ్రదర్, ఆ రోజుల్లో గనక పూలే గాని లేకపోతే అంబేద్కర్ గాని ఈ అగ్రవర్ణాల కింద అమ్ముడు పోయి ఉంటే ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉంటుందిగా. ఆ రోజు డబ్బు గెలిచిందా లేకపోతే మానవత్వం గెలిచిందా? మానవత్వమే కదా గెలిచింది. ఆ రోజు అంబేద్కర్ ఒక బెడ్ ముక్క తిని ఆయన పిల్లలను త్యాగం చేసి తిండి లేక వాళ్ళ పిల్లల రక్తహీనత వల్ల వాళ్ళ పిల్లలు చనిపోతే ఈయన అవగాహన లేని కొడుకులు ఆయన అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తారు. ఆయన కాలు గోటి కూడా సరిపోలి, అంబేద్కర్ గారికి కాలు గోటి కూడా సరిపోలి. వీళ్ళు అట్లాంటి ఆయనని వీళ్ళు అవమానిస్తూ ఉంటారు. మరి ఆయన ఎట్లా రాజ్యం తీసుకొచ్చిండు? ప్రతి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆయన ఒక విగ్రహం అయి వెలుస్తా ఉన్నాడు కదా. మరి ఈయన ఎందుకు వెలుస్తలేడు ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడు? అంటే అప్పుడు డబ్బు గెలిచిందా మానవత్వం గెలిచిందా? జ్ఞానమే గెలిచింది కదా మొత్తం మీద. ఆ జ్ఞానం వైపే మేము వాస్తవాలని చెప్పి ఈ యొక్క బిర్యానీలకు అమ్ముడు పోకుండా మన రాజ్యం వస్తే మనం ఎంత సంతోషంగా ఉంటాం, మన విద్యా వ్యవస్థ మన వైద్యాన్ని సంతోషంగా ఎట్లా అమలు చేసుకుంటాం అనేది ఖచ్చితంగా మేము మా ప్రజలకు అవగాహన చేస్తాం, క్లాసులు పెడతాం, ప్రతి గ్రామంలో యువకులను ఏకమత్యం చేసి వాళ్ళకు ఒక క్లియర్ కట్ చేస్తాం. మహనీయులలో ఎవరి బాటలో మీరు నడుద్దామని అనుకుంటున్నారు? అన్ని మహనీయులు, ఇప్పుడు బుద్ధుని కాడ నుంచి అశోక చక్రవర్తి కాడ నుంచి ఇప్పుడు రాజకీయ పోరాడినటువంటి కాంక్షణం వరకు ప్రతి ఒక్కరి దారిలో మేము నడిచేదే మా స్ట్రక్చర్. ఈ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ ఈ పార్టీని ఓడగొట్టడమే, వీళ్ళని ఓడగొట్టి అగ్రవర్ణ పార్టీని ఓడగొట్టి బహుజన రాజ్యాన్ని తీసుకురావడమే మా అంతిమ ధ్యేయం. ఎందుకంటే ఈ దేశంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి బ్రదర్. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా మేము హిందువుల పార్టీ అని చెప్తాం. ఇప్పుడు మేము హిందువులం కదా, హిందువుల బయట ఇప్పుడు ఇన్నేళ్లుగా బ్రిటిష్ ఉన్నప్పుడు కానీ లేకపోతే కొన్ని ఈ దేశానికి ఎవరైతే వలసలు వచ్చిందో వాళ్ళందరూ ఉన్నప్పుడు హిందూ మతం ప్రమాదంలో లేనిది ఇప్పుడు బీజేపీ కదా. ఇప్పుడు హిందువుల కోసం పడుతున్నాం, ఇప్పుడు ఎందుకు హిందూ మతం ప్రమాదంలో ఎందుకు పడుతుంది? మన ఉగ్రవాదుల దాడి జరిగింది, ఉగ్రవాదుల దాడి 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ లేక ఇప్పుడు ఆర్మీ స్ట్రెంత్ తగ్గుతుంది. మ్యాన్ పవర్ ఉంటేనే కదా ఇప్పుడు ఒక్క డ్యూటీ 2 చేస్తుంది. ఇప్పుడు అదే మ్యాన్ పవర్ ఉంటే ఇప్పుడు గుట్టలలో కానీ ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో కొద్ది మ్యాన్ పవర్ ఉంటేనే, ఎందుకంటే దాడులు జరిగే అవకాశం ఉంటుంది. అక్కడ మ్యాన్ పవర్ ఉంటేనే కదా ఆ దాడి నాపేది ఉంటుంది. మొన్న మన దేశానికి ఆ పహల్గామ్ దగ్గర, ఆ పహల్గామ్ నుంచి బార్డర్ కి 200 కిలోమీటర్లు ఉంటుంది. అంత లోపలికి వచ్చినంత వరకు వీళ్ళు ఏం చేసారు? ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది? దీని గురించి ఎవడు మాట్లాడాలి? దీన్ని ఆసరా తీసుకొని ముస్లింల మీద విసుగొల్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని ఏం చేస్తారంటే హిందూ మతం ముస్లిం మతం అని చెప్పి దీన్ని విడగొట్టి మళ్ళా రాజ్యాధికారం తీసుకురావాలనే ఒక కుట్ర చేస్తా ఉన్నారు. అది మనం కొద్దిగా ఈ వీడియో చూసే వాళ్ళకి క్లారిటీ తెలుసు. దీన్ని కాకుండా వాస్తవాలు ఏం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎలక్షన్ మూమెంట్ లోనే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయని కూడా మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఏదో ఒక దాన్ని ఒక పార్టీని టార్గెట్ చేసి చెప్పడం లేదు. ఈ దాడులు ఎందుకు జరుగుతా ఉన్నాయి, మన దేశంలోకి వచ్చి మరి ఈ దాడులు జరుగుతా ఉన్నాయంటే ఏం చేస్తా ఉంది మోడీ ప్రభుత్వం అనేది మనం చెప్పాలి అనుకుంటే యూపీలో అంబేద్కర్ జయంతి రోజు యూపీలో మీకు ఆ సంఘటన కూడా తెలిసి ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా. అంబేద్కర్ జయంతి రోజు జై శ్రీరామ్ అంటనే అనే వాదం పలకాలంట, జై భీమ్ అనే వాదం పలుకోదంట. జై భీమ్ అనే వాదం పలికినందుకు అంగం మూసేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి నరకేసిర్రు అని టాక్ ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జై శ్రీరామ్ అని మేము కూడా అంటాం, జై భీమ్ అని కూడా మేము కూడా అంటాం. దీన్ని ఈ రకంగా
ఉసిగొల్పే ప్రయత్నం ఎవరు చేస్తున్నాడు అంటే మనుమధుడు చేస్తాడు. వాడు ఏంటంటే ఎవడైతే ఈ జ్ఞానం వైపు నడుస్తాడో ఈ శుద్రుడు కులపోడు వీడెప్పుడు జ్ఞానం వైపు నడవద్దు, వీడు అంధకారంలోనే ఉండాలి, వీడు ఎప్పుడు చీకటిలోనే ఉండాలి అని చెప్పేసి వాడు చాలా ఇంటెలిజెన్స్ మైండ్ తో వాడు ఉంటాడు. ఇప్పుడు ఎక్కువ జనాభా ఏంటంటే జై శ్రీరామ్, ఇప్పుడు మన హిందూ మతం ఎక్కువ ఉంది మన దేశంలో. అట్లాంటి సమయంలో జైవం అంటే ఇదేందో వేరే మతం అనుకొని దీన్ని ఈ రకంగా ఉసిగొల్పి దీన్ని ఇది చేస్తూ ఉంటారు. అదేదో జైబీం అంటే జ్ఞానం వర్ధులు అని అర్థం. జ్ఞానం వర్ధులు అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టార్గెట్ ఉంటది. జ్ఞానం వర్ధులు అవుతారు. జ్ఞానం అంటే వాస్తవం గెలవాలి, అదే అర్థం. కానీ మనం తెలియక దాన్ని వేరే రకంగా అర్థం చేయించి ఈ మనువాదుడు ఒక ఆట ఆడుకుంటున్నాడు. చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, మా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి ఎమ్మెల్యేల వరకు నేను ఒక 5-6 మంది పేర్లు చెప్తా. వాళ్ళ గురించి మీరు 2 seconds లో వాళ్ళ గురించి ఏందో, వాళ్ళ డాటా ఏందో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? దరిద్రంగానే ఉంది. హరీష్ రావు గురించి ఏం చెప్తానండి, పెట్రోల్ ఉంటది కానీ అగ్గిపెట్టి దొరకదు ఆయనకి, అదే నా ఉద్యమం. కవిత ఆమె బీసీ ఉద్యమం చెప్తా ఉంది. ఆమె బీసీ గానే కాదు, ఫస్ట్ బీసీనే కాదు కానీ బీసీ గురించి చెప్తున్నా అంటే మెజారిటీ ప్రజలని వాళ్ళు ఉసిగొలుపుతున్నారు ఆమె లోపలికి. కేటీఆర్ కొద్దిగా నాలెడ్జ్ ఉంది కానీ బీసీలను కొద్దిగా కలుపుకొని బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తే బాగుంటుంది. కేసీఆర్ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, కానీ మేమే మా వర్గాలు మాత్రమే అధికారం ఉండే ఆలోచన ఆయనకు ఉంటుంది. ముఖ్యంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బహుజనవాదాన్ని అది పక్కకు వదిలేసి అగ్రకులాల పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అతని గురించి 1 second 2 seconds లో మీరు ఇట్లా చెప్పేసారు. ఆయన తప్పును తెలుసుకొని మళ్ళీ దీనిలోకి వస్తే బాగుండని మా ఉద్దేశం. దాంతో పాటు కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రతి సమస్యల మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనందరం యువకులారా, నేను కూడా ఒక యువకునే, మనందరం కలిసి ఈ దేశంలో జరుగుతున్న ప్రతి అన్యాయాల మీద మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దయచేసి ఈ దేశంలో మనం, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువత మన దేశంలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క యువత మన దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడాలి. మన దేశంలో యువకులు రాజ్యం వెళ్తే ఈ దేశం అందమైన ప్రపంచంగా మారుతుంది. మిత్రులారా, దయచేసి మనందరం వాస్తవాన్ని తెలుసుకుందాం, చరిత్ర తెలుసుకుందాం. మహనీయులు ఏ విధంగా అయితే పోరాడినరో వాళ్ళ దారిలో మనం నడిచి ఈ దేశంలో బహుజన రాజ్యాన్ని స్థాపించి మనందరం సుఖ సంతోషాలలో ఉండాలి. ఎందుకంటే అశోక సామ్రాజ్యం ఉన్నప్పుడు మనందరం అప్పుడు ఎక్కడ దుఃఖాలు లేవు, అప్పుడు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉన్న పరిస్థితి ఒక ఉండే. ఆ పరిస్థితి మళ్ళీ ఈ యొక్క మనువాదం ఇంతకు ముందు ఎప్పుడైతే ఈ మనువాదులు ఎప్పుడైతే ఎంటర్ అయినరో, ఎందుకంటే ఈ దేశ చరిత్రనే మనువాదుల మీద పోరాడిన చరిత్ర. ఈ దేశం ఏదో మతం మీద చేయడం కాదు, ఈ దేశ భారతదేశ చరిత్రనే మనువాదులకు బహుజనులకు జరుగుతున్న చరిత్ర. ఈ చరిత్ర మనం తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మహనీయుల ఆలోచన విధానంతో మనం నడిచి మహనీయులు కలలు కన్న బహుజన సామ్రాజ్యాన్ని ఏ విధంగా అయితే వాళ్ళు స్థాపించడానికి కలలు కన్నారో మనందరం మన భుజాల మీద వేసుకొని ఖచ్చితంగా పోరాడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే అన్నగారు, మంచిది. ధన్యవాదాలు.